హైదరాబాద్ ను బేస్ చేసుకుని అల్లర్లు సృష్టించడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి పుష్పలీల సూచించారు. ఇక ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ అక్రమాలు చేసిన నాయకులను కేసీఆర్ విదేశాల్లో పెట్టి ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు స్కామ్ లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని కేసీఆర్ కు భయం పట్టుకుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుందని పుష్పలీల స్పష్టం చేశారు. మనను శాంతియుతంగా ఉండనివ్వకుండా, ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తున్న కుట్ర జరుగుతా ఉంది, జరగబోతా ఉందని నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు, మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే మెదక్లో పెద్ద జరగడము, గొడవ జరగడం, దాని మీద ఇష్యూ అవ్వడము, 2-3 మీద హత్యాకాండ జరగడం, ప్రజలకు అసలు ఎక్కడ పండుగ అంటే స్వేచ్ఛాయుతమైన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ జరగకుండా చక్కగా హైదరాబాదే కాదు, ఈ సెక్యులర్ దేశంలో అందరికీ ఎవరి పండుగలు వాళ్ళు చేసుకునేది ఉంది, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ మతపరంగా. కానీ వీళ్ళు ముస్లిం సోదరుల ఓటు కావాలి కానీ బీజేపీ పార్టీకి, కానీ వాళ్ళు చేసుకునే మతపరమైన లెవెల్లో వాళ్ళకు అభ్యంతరాలు, వాళ్ళ భోజనం విషయంలో అభ్యంతరాలు, వాళ్ళు ఇది తినకూడదు అది తినకూడదు అనే నిర్దేశించడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా? సో ఒక పక్కన దీని మీద రాజాసింగ్ లాంటి వాళ్ళు మాట్లాడము, రఘునందన్ లాంటి వాళ్ళు మాట్లాడము, ఇది బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర అని తెలిసినా కూడా మనం కామ్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ దానికంతా కూడా బాధ్యత వహించవలసింది బీజేపీ పార్టీ, మరి ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షులు, అలాగే అక్కడి నుంచి ఇక్కడ వరకు చూసిన ఈ భారతదేశం మొత్తంలో ఏది కూడా అశాంతి